ఘోర ఓటమి తర్వాత వైసీపీలో కీలక నేతలు ఎప్పుడు ఎవరు ఎలా షాకిస్తారో జగన్ కు అస్సలు అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యుల వ్యవహారం రోజు రోజుకు చర్చగా మారుతోంది. ఆ పార్టీకి 11 మంది సభ్యులు ఉన్న విషయం తెలిసిందే. దీనినే వైసీపీ ముఖ్య నాయకుడు రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. టీడీపీకి లోక్సభలో 16 మంది ఎంపీలు ఉంటే మాకు రాజ్యసభలో 11 మంది, లోక్సభలో 4 ఉన్నారు, మేమేమీ తక్కువ కాదని చెప్పారు. అంటే టీడీపీ కేంద్రాన్ని ఎలా అయితే మేనేజ్ చేస్తుందో తాము కూడా అంతే స్థాయిలో మేనేజ్ చేయగలమనే విధంగా ఆయన కొన్నాళ్ల కిందట మాట్లాడారు. అయితే పరిస్థితి ఇప్పుడు సాయిరెడ్డి అనుకున్నట్లుగా అయితే లేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. వైసీపీలో సైలెంట్ వార్ మొదలైందని, ఇది ఆ పార్టీకి మరో బిగ్ షాక్ ఇవ్వబోతుందని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. వైసీపీలో మరీ ముఖ్యంగా ఆయారాం గయారాం అన్నట్టుగా ఉన్న నాయకులే ఇప్పుడు 11 మందిలో 6 నుండి 7 వరకు ఉన్నారనేది ఒక లెక్క. ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపినేని వెంకటరమణ, పరిమల్ నత్వాని, గొల్ల బాబురావు వంటి వారు ఏ ఎండకు ఆ గొడుగు పడతారనేది విషయంలో సందేహం లేదు. తమ వ్యాపారాలకు ఇబ్బంది వస్తే నత్యాని, తనపై కేసులు తిరగబడితే మోపినేని ఏదైనా పదవో డబ్బో ఇస్తానంటే మిగిలిన వారు జంప్ చేసుకునేందుకు రెడీనే. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. బీద మస్తాన్ రావు టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్లారు, ఎంపీ పదవి తెచ్చుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు పిలిచి మరోసారి మీకు రాజ్యసభ ఇస్తామంటే చాలు ఆయన కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారు. ఇక ఆర్ కృష్ణయ్య గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఏ ఎన్నికకు ఏ పార్టీ మారతారో చెప్పడం కష్టం. 2014లో తెలుగుదేశం నుండి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018లో మిర్యాలగూడ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే ఏపీలో వైసీపీ వాళ్ళు పిలిచి రాజ్యసభ ఇస్తే వెంటనే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో చాలా మంది ఎంపీలు ఇప్పటికప్పుడు కాకపోయినా మరో 6 మాసాలకైనా వారి మనసు మారే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక సాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వారు పార్టీలోనే ఉన్నప్పటికీ మిగిలిన వారిపైన నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి. ఏ క్షణంలో అయినా వారు మనసు మార్చుకుంటే పెద్దల సభలో మార్పులు తప్పవు. అయితే ఇప్పటికిప్పుడు జగన్ ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉందనేది పరిశీలకుల అంచనా. ఒకవేళ వెళ్లిపోతారు అనుకున్న వారిని చేరదీసి తానే చెప్పిన పార్టీలోకి పంపించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీడీపీలోకి కాకుండా బీజేపీలోకి పంపిస్తే తనకు ఉభయ కుశలోపరిగా మేలు జరుగుతుందనేది జగన్ ఉద్దేశంగా ఉందని అంటున్నారు. గతంలో టీడీపీ కూడా ఇదే పనిచేసింది. కాబట్టి రేపు ఒకవేళ ఎంపీలు వెళ్లిపోవాలని అనుకుంటే బీజేపీ వైపు వెళ్లేలా ఆయనే ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదని పరిశీలకుల అంచనా వేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.